జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, గతంలో వైసీపీ హయాంలో చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే సడన్గా హాస్పిటల్కి వెళ్తే వెంటిలేటర్ మీద ఎలా ఉంటామో అలానే గత ప్రభుత్వ హయాంలో కూడా మొత్తం అలా ఉందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు కేంద్రం ద్వారా ఆక్సిజన్ అందిందని ఎంతో తృప్తిగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే రెండు రకాలు ఉంటాయి అమ్మ శాలిని. అనారోగ్యాల్లో చేతులలో పాడు చేసుకుంటాం, అనారోగ్యం ఒకటి, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది, మనం ఏం చేయలేం. రాష్ట్రాన్ని చేతులలో నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను పదే పదే చెప్తా ఉంటా, ఆంధ్రప్రదేశ్కి జగన్ ఒక వైరస్, కూటమి ప్రభుత్వం వ్యాక్సిన్. మొన్న అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారు వచ్చి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సదస్సులో మాట్లాడతా ప్రకృతి విపత్తులకి నుంచి మనం ఎలాగా కాపాడుకుంటాము, అదే సందర్భంలో మానవ విపత్తులు కూడా కొన్ని ఉంటాయి. గత 5 సంవత్సరాలు అలా జరిగింది. అటువంటి విపత్తుల నుంచి మీ రాష్ట్రాన్ని కాపాడడానికి నా వంతు మా వంతు మీకు కృషి, మీకు సాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఆయన. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా సదస్సులో అన్నారు. అంటే ఈ మానవ విపత్తుల గురించి మనం రక్షించుకోవాలనేటువంటిది. ఈరోజు కూటమి చేతిలో రాష్ట్రం ఉంది. కాకపోతే గత తాలూకు మచ్చలు అలా ఉంటాయి కదా. ఎందుకంటే శాలిని, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో అన్నది తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడికే 6 నెలలు పట్టింది. 6 నెలలు పట్టింది. ఆయనే పదే పదే అసెంబ్లీలో మాట్లాడతా అసలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎంతవరకు దిగదార్చాడు, లేకపోతే ఏ శాఖలో ఎంత అప్పు ఉంది ఏంటో తెలుసుకోవడానికి నాకే కష్టం అవుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాను, కానీ భవిష్యత్తులో ఇంక పెరగొచ్చేవి అనే మాటలు మాట్లాడారు. ఆయనకే అర్థం కావట్లేదు. అంటే తెచ్చినప్పు దేని గురించి తెచ్చారో, దేనికి ఖర్చు పెట్టారో ఎలా కూడా తెలియని పరిస్థితి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్లో కూడా అదే పరిస్థితి. కలెక్టర్లు కూడా చెప్పారు, కేంద్రం నుంచి అదేదో 1800 కోట్లు వచ్చినాయి అండి ట్రెజరీలో వేశారు. మరి ఏం చేశారంటే తెలియదు, ఎటు వెళ్ళిపోయినాయో. అటువంటి అంటే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం. అంటే ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక పక్క నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏమున్నాయో వనరులు సద్వినియోగపరచడం, అదేవిధంగా ఒక సంక్షేమం ఇవ్వాలి, సంక్షేమం ఆపకూడదు. మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి, అవి నెరవేర్చుకోవాలి. అదే సందర్భంలో ఒడుపుగా కేంద్రం నుంచి నిధులు సేకరించుకోవాలి, సంపాదించాలి. అది జరుగుతున్నాయి, ప్యారలల్గా ఎన్ని జరుగుతున్నాయి. దాంతోపాటును ఇంత మంచి చేస్తున్నా కూడా ఒక రాక్షసుడు ఎదురుగుండా కాసు కూర్చున్నాడు. ఏదైనా చిన్న తప్పు జరిగితే దాని మీద బురద జల్లి హడావడి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇటువంటి మనం చేసిన చిన్న తప్పిదాలు కూడా వాళ్ళ చేతికి అందనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పక్క నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తా ఈ రోజున రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు దావోస్ సదస్సుకి వెళ్ళారండి, గతంలోనూ వెళ్ళారు. గతంలోని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళారు, ఓ బ్యాచ్ కింద వెళ్ళారు. గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ కింద వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు రా, వెళ్ళి పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులు తేడరా అంటే అక్కడికి వెళ్ళి పంచప్రభాకర్ని కలిశారు. ఆ ఫోటోలు వచ్చినాయి. లేకపోతే అక్కడ చలి ఎక్కువగా ఉంది, కోట్లు సరిపోలేదు అన్నారు. లేకపోతేనేమో గుడ్డు పెట్టాలి, పొదగాలి, ఎదగాలి అని చెప్పి రకరకాల కామెంట్లు ఆయన చెప్పాడు. ఎవరో గుడివాడ అమర్నాథ్ ఒక కామెడీ చేశారు రాష్ట్రాన్ని. పక్క రాష్ట్రాలందరూ కూడా మన రాష్ట్రాన్ని చూసి ఒక జోక్గా హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. రోడ్ల విషయం చూడండి, తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, ఎక్కడైతే మీకు సాఫీగా రోడ్డు ఉంటుందో అది తెలంగాణ, ఎక్కడైతే గుంతల రోడ్లు స్టార్ట్ అవుతాయో అది ఆంధ్రప్రదేశ్ అని హేళనగా మాట్లాడారు. మన రాష్ట్రానికి ఏం లోటు శాలిని, అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఒక పక్కన 1000 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధిరాలా, ప్రజలు తీర్పిచ్చారు. మీరు వద్దురా బాబు అని చెప్పేసి భయపడి వాళ్ళని పక్కన పెట్టారు. అయినా కూడా మేము ఉంటే అని ఏదో రాసుకుంటారు. మీరు ఉంటే ఉన్నారు, మీరు లేక కాదు కదా, 5 సంవత్సరాలు ఉన్నారు, నాశనం చేశారు. తిరిగి ఈరోజు రాష్ట్ర గాడిలో పెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉంటే నిజంగా రాష్ట్రం మీద ప్రజల మీద నీకు ఏదన్నా కించిత్తైనా అభిమానం ప్రేమ ఏదన్నా ఉండుంటే నువ్వు మంచి చేయకపోకు, చేసి జరిగే మంచి అడ్డుపడకుండా ఉండి చాలు. కానీ ఎక్కడ లేనటువంటి వాతావరణం తమిళనాడు రాష్ట్రంలో కష్ట రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పటికీ అందరూ ఏకమైపోతారు, రాజకీయాలు పక్కన పెడతారు. మనకు అలా లేకుండా అయిపోయింది. ప్రతిదాన్ని ఎంత మంచి జరిగినా దానికి ఏదో అడ్డు పెడతారు. ఇప్పుడు కూడా ఏం మొదలుపెట్టారు, వెళ్ళి ఇంకా దావోస్ సదస్సు ఇంకా పూర్తి అవలా, ఒకరితో మీటింగ్ అవుతున్నారు. మన రాష్ట్రాల్లో ఇటువంటి వనరులు ఉన్నాయి, రండి పెట్టుబడులు పెట్టండి, చక్కటి రాజకీయ వాతావరణం ఉంది, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మీరు పెట్టుబడికి మేము హామీగా ఉంటాం అనేటువంటిది ఒక విధమైనటువంటి చక్కటి వాతావరణం సృష్టించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. దానికి కూడా ఏమంటారు, గతంలో మేము చేసినవే ఇప్పుడు వస్తున్నాయి,
మొన్న ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు 2,08,000 కోట్ల రూపాయలు ఓపెనింగ్ చేశారు. దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇవన్నీ మా దాంట్లో వేసినాయి. అండ్ ఆఖరికి గోదావరి నదిని బనకచర్ల వరకు తీసుకెళ్ళాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచన ఉంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్తున్నాడు అంబటరావు బాబు. అంటే సిగ్గు అనేది వదిలేశారు. ఇంకా కనీసం అరే ప్రజలు ఇంత తీర్పు ఇచ్చారు, ఇటువంటి తీర్పు ఇచ్చారు, ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచిద్దాం, మనకి ఎందుకు ఇటువంటి తీర్పు వచ్చింది, ఆ తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుందాం అనే ఆలోచన ఎక్కడా లేకుండా పోయింది. లేకపోగా 7 నెలలు కంప్లీట్ అయింది ప్రభుత్వం వచ్చి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అలర చేయాలి అనేటువంటి మొదటి నెలలోనే మొదలుపెట్టారు. సరైనటువంటి స్పందన ఎక్కడి నుంచి రాలేకపోయేటప్పటికి మళ్ళీ ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నేనేమంటున్నానంటే శాలిని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వైరస్ మన రాష్ట్రంలో రాకుండా వ్యాక్సిన్ వచ్చేసింది. మనకి కూటమి అనే వ్యాక్సిన్ వచ్చింది, ప్రజలందరూ వేసుకున్నారు వ్యాక్సిన్. కాబట్టి మరోసారి ప్రయత్నం చేసినా ఆ వైరస్ మనకు అంటుకోదు. కాబట్టి ఈ భరోసాని వైరస్ మనం అయితే వ్యాక్సిన్ ఎంచుకున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. బయట ఉన్న పారిశ్రామికవేత్తలకు తెలియదు కదా, వాళ్ళకే భయపడుతున్నారు పాపం. ఏమని మేము పెట్టుబడి పెడతాం, డెవలప్ చేస్తాం, సరిగ్గా మా ఇండస్ట్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, వస్తే మా పరిస్థితి ఏంటి. పాపం లోకేష్ గారు కూడా ఈ మధ్యన అదే మాట మాట్లాడుతున్నారు 2-3 సార్లు. మేము ఎంతో కష్టపడి పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడన్నా ఉందా అసలు శాలిని ఇటువంటి పరిస్థితి? ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళందరూ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయండి, ఇటువంటి వాతావరణం ఉంది, మీరు వస్తే మీకు ఇటువంటి రాయితీలు ఇస్తాం, మీకు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మీకు భూమి ఇస్తాం, నీరు ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, కొన్ని రాయితీలు ఇస్తాం, మా యువతకి ఉపాధి కల్పించడం అనేటువంటి మాటలు మాట్లాడుకుంటారు. అందరూ మాట్లాడేదానికి ఏడాన్ మన ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే దారుణం, జగన్మోహన్ రెడ్డి అనే వాడు రాడు అనే భరోసా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా కష్టం పాపం. వాళ్ళు అక్కడికే నమ్మట్లా, ఏమో వస్తాడేమో, మీరు ఎలా చెప్పగలరు, మళ్ళీ వస్తాడేమో అంటే వాళ్ళకి మళ్ళీ నమ్మకం కలిగేలాగా ఖచ్చితంగా రాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు, అతను ఖచ్చితంగా మరోసారి ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం లేదు అనేటువంటిది పదే 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 చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళకి ఉంది. ఎప్పుడైనా ఇదో మాకు వనరుల గురించి మాట్లాడతారో ఇంకోటి మాట్లాడతారు, అడుగుతారు కదా పారిశ్రామిక, మాకు ఏ రాయితీలు ఇస్తారో అడుగుతారు, మాకు రాయితీలు ఇస్తే ఇది ఇస్తాం అని చెప్తున్నారు. దీంతో పాటు ఏడాది ఇది కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించాడు జగన్. అంటే ఒక భయప్రాంతమైనటువంటి వాతావరణం సృష్టించాడు. అంటే అతని మనస్తత్వానికి తగ్గట్టు కాదు, అతని మనస్తత్వం ఎప్పుడు కూడా విచ్ఛిన్నం, డిస్ట్రాక్షన్ అవుతుంది. చంద్రబాబు గారిని చూసేటప్పుడు ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకం ఉంటుంది, ఇతను కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు అతను చేసిన విధానం ఏంటి, అతని ఆలోచన విధానం ఏంటి, అతని భవిష్యత్తు గురించి ఏమైందో ఆలోచన చేస్తాడు. 2047 నేను ఏ విధంగా అంటున్నాడు, ఒక చక్కటి రూపకల్పన చేసుకున్నాడు, ఆ రాష్ట్రంలో వనరులు ఏంటి, ఇవన్నీ కూడా అందరూ బాగానే ఉంటుంది. ఇతనితోటే ప్రమాదం. కానీ ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న దావోస్ సదస్సు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అద్భుతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఉన్నాయి, కష్టపడే తత్వంలో ఉండే ప్రజలు ఉన్నారు. మనం ఇక్కడ పెట్టుబడి పెడితే పెట్టుబడికి లాభం తప్ప ఎటువంటిది ఇబ్బంది లేదనేటువంటిది ఒక హామీ వాళ్ళకైతే నమ్మకం కలిగింది. అందుకనే ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కావచ్చు, లూలు గ్రూప్ కావచ్చు, మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. కానీ శాలిని ఖచ్చితంగా అన్ని రకాలుగా ఒక పక్క నుంచి అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషికి కానీ చక్కటి సహకారం అందిస్తే వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి ప్రగతి మాత్రం సాధిస్తామని ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్.